ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. కొన్ని రోజుల నుంచి నాకు కొంతమంది మన సిస్టర్స్, మన సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అక్క మొదటి రోజు మీరు పూజా విధానం చూపించండి అక్క, కలస్థాపన అలాగే అఖండ దీపం, అలాగే మీరు పూజ విధానం చూపిస్తే మేము దాని ప్రకారం ఫాలో అవుతామని అక్క అని అడుగుతున్నారు. నేను అదంతా మళ్ళీ చేసి చూపించాలంటే నాకు కష్టమవుతుంది. కొంచెం నాకు హెల్త్ కూడా సహకరించట్లేదు. అందుకని లాస్ట్ ఇయర్ నేను దేవీ నవరాత్రులు జరుపుకున్నాను కదా, మొదటి రోజు పూజా విధానం అనేది మీ అందరికీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను. శ్రద్ధగా వినండి, మంచి కంటెంట్ ఉంటుంది. ఒకసారి స్కిప్ చేసి చూడొద్దు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నారండి. మళ్ళీ కామెంట్స్ అవే అడుగుతున్నారనమాట. ఓకేనా? సరే, వీడియోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా నాకు కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మాకు ప్రతి సంవత్సరము దేవీ నవరాత్రులు చేసుకుంటున్నాం అక్క, కానీ అఖండ దీపం కలసం పెట్టలేకపోతున్నాం అక్క అడుగుతున్నారండి. మీకు గట్టిగా సంకల్పం చేసుకొని మా ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, నియమాలు అన్నీ వర్తిస్తాయి అంటే గట్టిగా సంకల్పం చేసుకొని పెట్టుకోవచ్చమ్మా. అఖండ దీపం కలసం పెట్టేటప్పుడు నియమాలు కొంచెం కఠినంగా ఉంటాయన్నమాట. ఎన్వి తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, కొన్ని నియమాలు అయితే ఉంటాయి. అఖండ దీపం ఎందుకు పెట్టుకుంటామంటే అమ్మకి దగ్గరగా ఉన్నట్టుగా అనమాట. ప్రతిసారి గదిలోకి వెళ్ళి అమ్మకు చూస్తూ ఉంటాము, ఆ దీపం కొండెక్కుతుందో లేదో అని అమ్మ ధ్యాసలో ఉంటామన్నమాట. మరి వేరే ధ్యాస అంటూ ఉండదనమాట. అందుకే అఖండ దీపం పెట్టుకుంటే ఆ 9 రోజులు, ఎన్ని రోజులు మనకు అవకాశం ఇస్తే అమ్మవారు అన్ని రోజులు అమ్మ పాదాలు పట్టుకొని ఆ గదిలో ఉంటామనే ఉద్దేశంతో అఖండ దీపం పెట్టుకుంటామండి. అయితే నియమాలు కూడా అలాగే ఉంటాయండి. కిందన పడుకోవాలండి, బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదండి. ఓకేనా? ఇగోండి, ఇక్కడైతే ముందుగా మనం పీఠం అయితే ఈశాన్య మూలలో వేసుకోవాలి. పీఠం పైన అష్టదళ పద్మం వేసుకొని మీకు హాల్లో మంచిగా చేసుకోవాలంటే హాల్లో చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లం, చిన్న పిల్లలు లేరు అంటే హాల్లో పెట్టుకోండి. పూజ గది కొంచెం పెద్దగా ఉందంటే పూజ గదిలో పెట్టుకోండి, చాలా మంచిది పూజ గదిలో పెట్టుకుంటే. ఇక్కడైతే నేను ఒక పీఠం మీద పద్మ ముగ్గు వేసుకొని అమ్మకి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు క్లాత్ అనేది ఆ పీఠం పైన వేసి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. ఇక్కడ కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మా దగ్గర లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంది, పెట్టుకోవచ్చా, దుర్గాదేవి ఫోటో లేదక్క అని అడుగుతున్నారు. ఏ అమ్మవారికైనా ఫోటో తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. అమ్మ ఇంటి దగ్గర ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. అంతా ఆ తల్లి ఒక్కటే అండి, ఇవన్నీ అవతారాలన్నమాట. ఓకేనా? ఆ తర్వాత కలసం కూడా ఒకసారి చూపించండి అక్క అంటున్నారు. కలసం అయితే ఎలా నేను కలసంలో ఏ ద్రవ్యాలు వేస్తున్నానో చూడండి. మనము కలసం పెట్టేటప్పుడు ఒక పళ్ళెం పెట్టుకోవాలి, పళ్ళెంలో బియ్యం పోసుకోవాలి, బియ్యం పైన కలసం ఏర్పాటు చేసుకోవాలి. రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, వెండి చెంబు కానీ పెట్టి అందులో శుద్ధమైన వాటర్ వేసుకోవాలి, వాడని వాటర్. అందులో ఇలాచీలు, ఏలకలు, లవంగీలు, ఆ తర్వాత ఇంకేంటి పసుపు, కుంకుమ, అక్షతలు, జవ్వాది పౌడరు, మీ దగ్గర ఒట్టివేలు ఉంటే ఒట్టివేలు వేయండి, ఒక పువ్వు వేయండి. ఆ తర్వాత కొబ్బరికాయ, మీకు తమలపాకులు ఉంటే తమలపాకులు, మామిడాకులు ఉంటే మామిడివాకులు పెట్టి కలసం ఏర్పాటు చేసుకోండి. అందరికీ తెలిసిందే కదా కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలో, అలా పెట్టుకోవాలన్నమాట. కలస్థాపన చేసేటప్పుడు మాత్రము టైమింగ్స్ చూసుకొని చేసుకోవాలన్నమాట. మీకు నేను టైమింగ్స్ ఏదో ఒక రీల్స్లో చెప్తానన్నమాట. మా పంతులు బాబు గారు అవైలబుల్లో లేరండి, అందుకే కలస్థాపన అఖండ దీపం ఏ సమయంలో పెట్టుకోవాలనేది నాకు కూడా తెలియదు. నేను కూడా పెట్టుకోవాలి కదా బాబుకి కనుక్కొని నేనైతే మీ అందరికీ ఏదో ఒక రీల్స్లో పోస్ట్ చేస్తాను. అయితే ఏదైనా సరే మనము పూజ చేసే ముందు నిత్య దీపారాధన ఇంపార్టెంట్ అండి. ఏ పూజలు వ్రతాలు ఉన్నా సరే యథావిధిగా మనము నిత్య దీపారాధనకి వెళ్ళిపోవాలన్నమాట. తులసికోట ఉంటే తులసికోట దగ్గర ముందు దీపారాధన చేసేయండి, ఆ తర్వాత ఇంట్లో చేసేయండి. ఆ తరువాతే ఏ వ్రతాలైనా ఏ పూజలైనా సరే. అయితే ఇంకొక విషయం మీ అందరికీ చెప్తానండి. ఏ టైంకి మనం ఈ నవరాత్రుల్లో సపోజ్ మార్నింగ్ మనం 6 గంటలకి స్టార్ట్ చేసామనుకోండి, 6 గంటలకి గంట కొట్టినట్టుగా కూర్చుండిపోవాలన్నమాట. అలాగే మీరు ఒక 9 గంటలకి మనకి 10:30, 11 పూజలు చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసుకోవాలంటే మార్నింగ్ నవరాత్రులు కాబట్టి ఎక్కువగా రాత్రులు చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్స్ కానీ. నేను ఎక్కువగా మార్నింగ్ చేస్తాను, ఈవినింగ్
నేను కూడా చేస్తానన్నమాట. మీ అవైలబుల్ అనమాట. వర్కింగ్ ఉమెన్స్ ఏం చేస్తారంటే నిత్య దీపారాధన పెట్టుకొని వెళ్ళిపోయి మీరు వర్క్స్కి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి చక్కగా దీపారాధన చేసుకొని కుంకుమ పూజ చేసుకోండి. చాలా మంచిది. రాత్రి 9 వరకు కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇగోండి ఇక్కడ అఖండ దీపం అయితే చాలామంది బియ్యం పోసి దీపారాధన చేసి చూపించేస్తున్నారండి వీడియోస్లో. దీపం కింద అఖండ దీపం కింద నవధాన్యాలు ఉండాలి, అలాగే ధాన్యం ఉండాలండి. తెలియక చాలామంది బియ్యం పెట్టేసి దీపం పెట్టేస్తున్నారు. బియ్యం మాత్రం ఎట్టి పరిస్థితులు అఖండ దీపం కింద వేయొద్దు. మీరు ఎక్కడైనా చూడండి, దేవీ నవరాత్రుల్లో కానీ లేదంటే గణేష్ నవరాత్రుల్లో కానీ నవధాన్యాలు కానీ ధాన్యం ఏమే పోస్తారండి, బియ్యం పొయ్యరు. ఇది ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇగండి ఆ తర్వాత నేను ఇంకొక విషయం మీ అందరికీ చెప్తాను. పూజ దగ్గర కూర్చొని ముందే అన్నీ మనం అక్కడ ఉన్నాయా లేవా, మనకు అందుబాటులో ఉన్నాయా లేవా అని చూసుకొని మీరు కూర్చోయండి. పదే పదే లేగవద్దనమాట. ఓకేనా? ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ ఏమడుగుతున్నారు, అక్క మా దగ్గర ఫొటోస్ లేవు అక్క, అమ్మవారి ఫోటో, దుర్గాదేవి ఫోటో లేదు, అలాగే లలిత అమ్మవారిది ఉంది, అలాగే లక్ష్మీ అమ్మవారిది ఉంది, పెట్టుకోవచ్చు అంటే ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి, ఏమీ పర్వాలేదు. భక్తి ముఖ్యమనమాట. ఆ 9 రోజులు కానీ ఆ 10 రోజులు కానీ 11 రోజులు కానీ అమ్మకి మన ఇంట్లో అమ్మవారు ఉన్నారని భావనతో మీరు పూజ చేయండి. అమ్మ అక్కడ వచ్చి కూర్చున్నారు అని భావంతో పూజ చేయండి. అమ్మ తల్లి నువ్వు అక్కడ ఉన్నావు కదా, ఈరోజు నీకు పెరుగన్నం పెడుతున్నానమ్మా, ఈరోజు నీకు పులిహోర పెడుతున్నానమ్మా. అమ్మతో మాట్లాడండి. ఈరోజు నాకు టైం లేదమ్మా, నాకు వర్క్ ఉందమ్మా, ఈరోజు నువ్వు పాలు తాగమ్మా, పాలే పెడుతున్నానమ్మా. అలా మాట్లాడుతూ ఉండండి. మీ హృదయం అయితే ఎంత ఆనందంగా ఉంటుందో. నేను అలాగే ఒక్కొక్కసారి నేను బాగా చేస్తానండి. ఒక్కొక్కసారి అయితే నాకు అవైలబుల్గా ఫ్రూట్స్ ఉండవు, ఇలా లేనప్పుడు ఇలాగే అమ్మతో మాట్లాడతాను. అమ్మ నవరాత్రులు అంటే ఈ ఒక్క నవరాత్రులే కాదు కదా, నేను అన్ని నవరాత్రులు చేస్తూ ఉంటాను. అమ్మతో ఇలా చెప్పుకుంటాను అనమాట. అమ్మ ఈరోజు నేను నీకు ప్రసాదం వండలేకపోయానమ్మా, ఈ పాలే నువ్వు తాగమ్మా, ఈ పెరుగన్నమే పెడుతున్నానమ్మా, నాకు మంచి శక్తి ఇవ్వమ్మా అన్ని వంటలు వండినట్టుగా అని మనము అమ్మ దగ్గర మాట్లాడుకోవాలన్నమాట. ఓకేనా? నేనైతే అలాగే చేస్తానండి. ఆ తర్వాత కుంకుమ పూజ మీరు చేసుకోవాలంటే మీకు మొన్నే చెప్పాను, ఒక పళ్ళెంలో అమ్మవారి విగ్రహం ఉంటే బ్రొటన వేలు సైజు అంత విగ్రహం మీ దగ్గర ఉంటే, లక్ష్మీ అమ్మవారిదైనా సరే, లలిత అమ్మవారిదైనా సరే, దుర్గాదేవి అమ్మవారిదైనా సరే, ఒక తమలపాకు వేసి ఆ తమలపాకులో అమ్మవారిని కూర్చుని పెట్టి ఈ 9 రోజులు కుంకుమ పూజ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మీకు షూఢ ఉపచారాలతో మీకు అమ్మవారికి 16 ఉపచారాలతో మీకు పూజ వచ్చినట్టుగా అయితే, ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఉంది కాబట్టి చాలా వీడియోస్ ఉన్నాయండి, అవి పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. చక్కగా ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రోజు మన ఇంటికి వస్తారు కదా అవతారంలో, అమ్మవారికి ప్రతిరోజు షూఢ ఉపచారాలతో అంటే 16 ఉపచారాలతో, ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాము, తాగడానికి కాఫీ కానీ పాలు కానీ ఇస్తాము. అలాగా ఉపచారాలు అనమాట. అమ్మవారికి అన్నీ అలాంటి ఉపచారాలేనండి. ఆ ఉపచారాలన్నీ మనం చేసుకోవాలి ప్రతిరోజు. అక్క మాకు ఇవన్నీ రావక్క, మేము చేసుకోలేవంటే పంచ ఉపచారాలతో చేసుకొని, అంటే ధూపం, దీపం, గంధం, పుష్పం, నైవేద్యం పెట్టుకొని హారతిచ్చి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవడమే. ఏ రోజు అష్టోత్తరాలు ఆ రోజు చదువుకోండి. ఈరోజు బాలా త్రిపుర సుందర దేవి అవతారం అయితే అమ్మవారి అవతారాలు అష్టోత్తరాలు చదువుకోండి. మీకు టైం ఉంటే లలిత సహస్రనామం మాత్రం తప్పకుండా చదువుకోండి. చాలా చాలా మంచిదనమాట. అమ్మవారు ఆ పరివారం మొత్తము, నేనైతే ఎక్కువగా లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొనే పూజ అయితే ఈ నవరాత్రుల్లో చేసుకుంటానండి. మీరు నా వీడియోస్లో చూడండి. అమ్మవారి ఎక్కువగా లలిత అమ్మవారి దేవి నవరాత్రుల్లో అమ్మవారి పరివారం మొత్తం అందులో ఉంటుంది. అమ్మవారి ఫ్యామిలీ మొత్తం లలితాదేవి ఫోటోలో ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఆ తల్లినే పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఇలా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మకి ముందుగా మనం సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అమ్మ నాకు ఈ కోరిక నెరవేర్చినట్టుగా చూడు తల్లి, ఈ 9 రోజులు ఎన్ని రోజులు నాకు అవకాశం ఉంటే అన్ని రోజులు నీ పాదాలు పట్టుకొని ఉంటున్నానమ్మా. నాకు మా పాపకి పెళ్లి కాలేదు, మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి నాకు మా పాపకి పెళ్ళైనట్టుగా చూడు, మా బాబుకి జాబ్ లేదు, జాబ్ వచ్చినట్టు మన సంకల్పం అనమాట. దీన్ని సంకల్పం అంటాము. సంకల్పం చెప్పుకొని ఆచరణీయం చెప్పుకొని మనము ముందుగా గణేష్ని ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడు నాయన, ఈ నవరాత్రులన్నీ సరిగ్గా నాకు జరిగినట్టుగా చూడు, ఈ ఫలితం నాకు వచ్చినట్టుగా చూడు అని గణేష్నికి ముందుగా మనం పూజ చేసుకుంటాం అనమాట. ఇగోండి అమ్మవారికి నేను షూఢ ఉపచారాలతో ఇక్కడైతే అమ్మవారికి
పూజ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనము పూజ చేసేటప్పుడు 2 కలశాలు పెట్టుకోవాలి. ఒకటి మనము అమ్మవారికి అన్ని ఉపచారాలకి, ఒకటి మనము ఆచరణీయం చేసుకోవడానికి. ఓకేనా? ఆ తర్వాత ముఖ్యంగా మీకు వీలుంటే తోరణాలు కానీ, అలాగే అమ్మవారి దగ్గర ఏప కొమ్మలు కానీ మీరు ద్వారానికి కట్టండి. మీకు మొదటి రోజు మాత్రం తప్పకుండా కొమ్మలు కట్టండి. అలాగే మధ్య మధ్యలో కడుతూ ఉండండి. చాలా మంచిదనమాట. ఇగోండి, అమ్మవారికి అయితే గంధంతో చక్కగా మీకు మంచి గంధం ఉంటే మీ దగ్గర చక్కగా ముందు రోజే మనం చక్కగా గంధం అరగదీసి ఒక కప్పులో వేసుకుంటే నెక్స్ట్ డేకి కొంచెం వాటర్ వేసుకొని, రోజు వాటర్ వేసుకొని కలుపుకుంటే గంధం తయారైపోతుంది. గంధంతో అమ్మవారికి మంచిగా గంధం పుష్పాలు ముంచి, ఎందుకంటే మనకి పుష్పాలు ఇప్పుడు చామంతులు కానీ అలాగే ఏవి వాసన ఉండవు కదండి. గంధంలో ముంచి అమ్మవారికి పూజ చేసుకోండి. మీకు ఎలాగ చేసినా సరే భక్తి ముఖ్యం అనమాట. మీకు ఎన్నో వీడియోలో చెప్పాను అనమాట, ఆడంబరాలు ఆర్భాటాలు చేయకండి అని. ఆ తర్వాత నిత్యదీప మనకి సోడ ఉపచారాలతో చేసిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ అయితే తప్పకుండా, విగ్రహం ఉంటే విగ్రహం చేసుకోండి. లేదు అంటే మీకు మొన్న చెప్పాను కదా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది, నిమ్మకాయ పెట్టుకోండి. నిమ్మకాయ మంచి తెచ్చుకొని అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకొని ఆ నిమ్మకాయ అమ్మవారి స్వరూపుగా మనం భావించి చక్కగా కుంకుమ పూజ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడైతే కుంకుమ పూజ చేసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మవారికి చక్కగా ఎలాగ మనం పటానికి అలంకరించుకుంటామో మనం కూడా నిండుగా అలంకరణ అయితే చేసుకోవాలి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి నేను కూడా పింక్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను. అమ్మకి ఎంతో ఇష్టమైన గులాబీ రంగు ఆ రోజు అనమాట. గులాబీకి సంబంధించిన శారీ అయితే మీరు కట్టుకోండి. అలాగే పసుపు, అలాగే నిండుగా పసుపు రాసుకొని, నిండుగా గాజులు వేసుకొని, పువ్వులు పెట్టుకొని, కాటుక పెట్టుకొని చక్కగా మనము బాగా తయారవ్వాలన్నమాట. అప్పుడు అమ్మవారు మనం పూజ చేసుకుంటే మనలో చూసుకుంటుందంట, అమ్మవారు పొంగిపోతుందంట. అందుకే నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటానన్నమాట, మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్ళాలన్నా మంచిగా రెడీ అయ్యి వెళ్ళండి, పూజ చేయాలన్నా మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకోండి అని ఎన్నో వీడియోస్లో చెప్తానన్నమాట. అయితే మొదటి రోజు అయితే నేను కొబ్బరికాయ కొడతానండి. తరువాత చివరి రోజు మళ్ళీ విజయదశమి రోజు కొబ్బరికాయ అయితే కొట్టి అమ్మవారికి ఉద్వాసన చెప్పేస్తానన్నమాట. ఓకేనా? ఇగోండి, మొదటి రోజు పూజా విధానం అనేది చూశారు కదా. నియమాలు అయితే నేను చెప్పాను, చాలా వీడియోల్లో చెప్పాను అనమాట. బోర్ కొట్టేస్తుంది మీకు కూడా చెప్పి. ఇగోండి, మొదటి రోజు అయితే ఇలా చేసుకున్నాను. మళ్ళీ మీకు అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు, చివరి 3 రోజులు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా శక్తివంతమైన రోజులనమాట. ఏదైనా మీకు ఆటంకం అంటే నెలసరి ఆటంకం వస్తే మరి ఏమి చేయలేమండి. అది అమ్మకు తెలుసు కాబట్టి మీరు బాధపడవద్దు. మీకు ఎన్ని రోజులు అవకాశం ఉంటే అన్ని రోజులు చక్కగా అమ్మవారి దేవి నవరాత్రుల్లో కలశం, అఖండ దీపం ఆనవాయితీ లేదు మాకు అని అనకుండా మీకు గట్టిగా సంకల్పం చెప్పుకొని, మా ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను అఖండ దీపం కలశం పెట్టుకొని ఈ సంవత్సరం నుండి స్టార్ట్ చేస్తానంటే స్టార్ట్ చేసేసుకోండి. మీకు అస్సలు భయపడ అవసరం లేదనమాట. ఓకేనా? ఆ తర్వాత మాకు ఈ 2 మేము చేసుకోలేమంటే నేను చెప్పాను కదా, ఆనవాయితీ లేకపోయినా అంటే మీకు భయపడిపోతారని చెప్పాను కదా, భయపడకుండా మీరు చక్కగా పూజ 2 పూటలు దీపాలు పెట్టుకోవాలి. అలాగే కొంతమంది సిస్టర్స్ అడిగారండి, మధ్యలో నాకు గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను. కొంతమంది సిస్టర్స్, అక్క మార్నింగ్ పూజ చేస్తాం కదా, ఈవినింగ్ కూడా మళ్ళీ ఆ ప్రమిదలు తోముకోవాలా అని అంటున్నారు. కామాక్షి దీపం అయితే వెలిగించకుండా మాత్రం తుడిచేయండి. అది నిత్య దీపారాధనలు మాత్రం ఖచ్చితంగా 2 సెట్లు ఉంచుకోండి. మార్నింగ్ ఒక సెట్టు, ఈవినింగ్ ఒక సెట్టు. మీ దగ్గర ఒక సెట్ ఉందనుకో దీపాల కుందులు, ఖచ్చితంగా అవైతే క్లీన్ చేసుకొని మళ్ళీ మనం దీపారాధన చేసుకోవాలన్నమాట. మీకు మార్నింగ్ మేము ప్రసాదాలు తయారు చేసుకోలేము, ఈవినింగ్ చేసుకుంటామంటే ఈవినింగ్ ప్రసాదాలు తయారు చేసుకోండి. మార్నింగ్ అమ్మవారి దగ్గర ఏదో ఒక ఫలం కానీ అలాగే బెల్లం ముక్క కానీ పెట్టి పూజ చేసుకోవచ్చండి. ఈవినింగ్ మళ్ళీ కుంకుమ పూజ చేసుకొని ప్రసాదం చేసుకుంటాము, మాకు జాబ్స్ అక్క, మాకు మార్నింగ్ ఇవన్నీ చేయలేమంటే ఈవినింగ్ చక్కగా చేసుకోండి, ఏమీ పర్వాలేదు. ఎక్కువగా నవరాత్రులు అంటే రాత్రే చేసుకోవాలన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత
ఇల్లు మొత్తం ధూపం ఇవ్వండి. అలాగే రోజుకొక నైవేద్యం, మీకు అవకాశం ఉంటే నైవేద్యం పెట్టండి. అవకాశం లేకపోతే ఎటువంటి భయము బెంగ పెట్టుకోవద్దు, ఏమో జరిగిపోతుందేమో అని అనుకోవద్దు. భక్తి ముఖ్యమనమాట. అరటి పళ్ళు అయినా పెట్టుకోవచ్చు, పటీక బెల్లమైనా పెట్టుకోవచ్చు, పాలైనా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? ఇగోండి ఈ విధంగా అయితే పూజ అయితే నేను చేసుకున్నాను. మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చక్కగా దేవీ నవరాత్రులు సోమవారం నుంచి చేసుకోండి. ఎటువంటి భయము పెట్టుకోవద్దు. మీరు కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సర్వేజన సుఖనో భవంతు. ఓం